మాజీ మావోయిస్ట్ రాజిరెడ్డి ఇంట సంతోషం వెల్లివిరుస్తుంటే ఆచూకీలేని గణపతి కోసం గంపెడాసలతో ఎదురు చూస్తోంది ఆయన ఫ్యామిలీ. సో గణపతి ఈ ఫోటోలో చూస్తున్న ఈయనే గణపతి. ఇప్పుడు ఈయన ఆచూకీ కోసం ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 1980s గణపతి అడవులు బాటపట్టారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారు, అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. అంచనా ప్రకారం ఆయన వయసు ఇప్పుడు 80 ఏళ్ళు. సో 80 ఏళ్ల వయసులో ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారన్న ఆందోళన కుటుంబ సభ్యులు వెంటాడుతోంది. గణపతి పిల్లలు పెద్దవాళ్ళైపోయారు, వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయ్యారు. కానీ ఆయన మాత్రం అడవుల్ని వదిలి బయటకు రాలేదు. సోదరా ఇక వచ్చేయ్ అంటూ గణపతిని పిలుస్తోంది బంధుమిత్రగణం. ఎప్పుడో 80లో చూసాం, ఇప్పుడు నీకు 80 ఏళ్ల వయసులో నువ్వు ఎలా ఉన్నావో చూడాలనుకుంటున్నాం, రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నారు. నాటి రోజులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఇప్పటికైనా అడవుల్ని వదిలి ప్రజలతో కలిసి ఉద్యమం చేద్దాం రావాలంటూ హితో పలుకుతున్నారు. ఇదే విషయమై గణపతి సోదరుడు రామచంద్రరావు TV9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. గణపతి ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులకు కూడా కొంత ఆందోళన కనబడుతుంది. ఇదే అంశం గురించి మాట్లాడడానికి గణపతి సోదరుడు రామచంద్రరావు ఉన్న వారితో ఒకసారి మాట్లాడారు. అంటే రామచంద్రరావు గారు, మీరు గణపతిని చివరిగా ఎప్పుడు చూసారు, ఆయనతో ఎప్పుడు మాట్లాడారు మీరు? మేము దాదాపు 1983లో గణపతిని చూడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను ఎక్కడున్నా తెలియదు. నేనే కాకుండా మా గ్రామస్తులు కానీ వారి బంధుమిత్రులు కానీ అందరం కూడా ఎవరు కూడా తెలియదు. అప్పుడే చూసినాం కాబట్టి ఇప్పటి వరకు ఏం తెలియదు. పేపర్లలో వార్తలు న్యూస్ మీడియా తప్ప వేరే ఏం లేదు. సుమారైన వయసు ఎంత ఉంటుందని? 80 years ఉంటాయి. అంటే నిన్న మొన్న మనం చూస్తున్నాం, అతను నేపాల్ ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. మీరు ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి? ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కోరేది ఏంటంటే అంచెలంచెలుగా అప్పటికెళ్ళి ఇప్పుడు 45 yearsకి వెళ్ళి పార్టీ ఆ స్థాయికి పోయింది. ఎంతోమంది నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడం జరుగుతుంది, కొందరు సరెండర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మూమెంట్ అనేది పెరిగే ఆలోచన లేదు. ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటాలు చేయాలన్న ఆలోచన ఉండి తప్పకుండా గణపతి ఆచూకీ తెలిసిన సరెండర్ అయినా పూర్తిగా రక్షణ కల్పించి ప్రజా జీవితంలో కలవడానికి సహకరించాలని చెప్పి ప్రజలు కానీ మా బంధుమిత్రులు కానీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాం. అంటే మరొక సమాచారం కూడా వస్తుంది, గణపతి ఆరోగ్యము బాగా లేదు, కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీడియా మిత్రులతోటి 80 years కాబట్టి మనం మామూలుగా బయట చూస్తూ ఉన్నాం. 80 years వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు అడవి బాట బట్టి ఆ స్థాయికి అంత ఏజ్ వచ్చింది కాబట్టి వాస్తవంగా మీడియాను పత్రిక వాటితోటే హెల్త్ బాగాలేదని అంటూ ఉన్నారు. తప్పకుండా తనకు ఆరోగ్యం కానీ ఏదైనా కానీ ఉన్న పరిస్థితులలో బయటకు వస్తేనే మళ్ళీ శేష జీవితం అంతా బంధుమిత్రులతోటి గడపాలని చెప్పి కోరుకుంటాం. అంటే మరి కుటుంబ నేపథ్యం ఏంది, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ రావాలని మీతో ఏం మాట్లాడుతున్నారు? దాదాపు మా పెదనాన్నకు కొడుకులు వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అన్నదమ్ములు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వారికి ఒక అన్న ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. భార్య కూడా చిన్న పిల్లగాడు 1 year అబ్బాయి అప్పుడు వెళ్ళిపోయినారంటే చాలా కష్టపడి చదివించారు. అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు. వారి మిసెస్ కూడా ఆరోగ్యం బాగా ఉండదు. వాళ్ళు తప్పకుండా రావాలని చెప్పి ఆలోచన. మేమందరం కూడా మా గ్రామస్తులు కూడా వచ్చే మిగతా నాయకుల్లాగా సరెండర్ అయ్యి ప్రజా చైతన్యంతో ప్రజలను జాగృతి చేయడానికి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యంగా కొట్లాడాలి. ఇప్పుడు కూడా కొట్లాడచ్చు. అప్పటి పద్ధతులు వేరు, ఇప్పటి పద్ధతులు వేరు కాబట్టి అందరూ సరెండర్ కావాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు సరెండర్ అయిన వాళ్ళంతా గణపతికి పూర్తి దగ్గర అనుచరులే. వాళ్ళంతా సరెండర్ అయినారు కాబట్టి తప్పకుండా తను కూడా సరెండర్ అవుతాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా తను కోరేది ఏంటంటే మా అందరి బంధుమిత్రుల దగ్గర ప్రజల దగ్గర వచ్చి కలిసి పని చేయాలని చెప్పి కోరుతాం. అంటే మావోయిస్టు అగ్నేత దేవిజీ కూడా లొంగిపోయారు, ఖచ్చితంగా గణపతి లొంగిపోతారు మీరు భావిస్తున్నారు? మేము భావిస్తున్నాం తప్పకుండా. రాజిరెడ్డి కానీ ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన లొంగిపోయినటువంటి వాళ్ళందరి పరిస్థితి చూస్తే తప్పకుండా తను కూడా లొంగిపోతాడన్న భావిస్తాం. అతన్ని క్షేమంగా తీసుకురావాలి, క్షేమంగా తమ కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఎందుకంటే కీలకమైన మావోయిస్టు నేతలను కూడా లొంగిపోతున్నారు. అదేవిధంగా గణపతి కూడా లొంగిపోవాలని ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.